హలో అండి, విజిల్తో నమస్తే. వంటిల్లు అనగానే ఇల్లు అనగానే ఈ విజిల్స్, పాల కుక్కర్ల చప్పుడు, లేకపోతే ఇంటెనకాల బాసనలు తోముతున్న చప్పుడు, ఇవన్నీ కామన్ కదా. అవి విసిగా అనిపించవు. ఎందుకంటారు? ఎందుకంటే మనది భారతీయ వ్యవస్థ, మంచి కుటుంబ వ్యవస్థ. అందుకనే మనకి అవన్నీ చాలా ఇష్టంగా అనిపిస్తాయి. అవి లేకుండా ఉంటే లోన్లీగా అనిపిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్. సో ఆ లోన్లీనెస్ నుంచి బయటకు వచ్చి మనం ఒక అద్భుతమైన స్వీట్, ఇలాగే లోన్లీగా ఉన్నప్పుడు క్రేవింగ్స్ స్వీట్ మీదకి వెళ్తాయండి. డిప్రెషన్లో ఉన్నప్పుడు, లోన్లీనెస్ ఉన్నప్పుడు, కొంచెం ఫీలింగ్ లో ఉన్నప్పుడు కొంచెం ఒక స్వీట్ తింటే అబ్బా అనిపిస్తుంది. కానీ స్వీట్ అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది క్యాలరీస్. అమ్మా ఇప్పుడు ఇన్ని క్యాలరీసా, అబ్బా ఇప్పుడు షుగరా. నేను నెక్స్ట్ రెసిపీ చాట్, బొంగులతోటి సింపుల్గా ఒక చాట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఏంటంటే కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నా నెక్స్ట్ రెసిపీ కోసం, ఇది కాకుండా. సో ఆ స్వీట్స్లో మళ్ళీ ఆయిల్ లేకపోతే నెయ్యి ఇవేమి, ఈ తలకాయ నొప్పులు ఏం లేకుండా చాలా లెస్ క్యాలరీస్ తోటి, చాలా లెస్ షుగర్ కంటెంటే లేకుండా, బెల్లం, ఆర్గానిక్ బెల్లం తోటి, ఆయిల్ లేకుండా పూర్ణాలు తింటే ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది కదా. అదే చేయబోతున్నాను, ఆయిల్ లెస్ పూర్ణాలు. ఇవాళ మన రెసిపీ పేరు. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, ఒక్కసారి చెప్పేస్తాను. దోశ పిండి లేదా ఇడ్లీ పిండి, నానబెట్టిన పచ్చిశనగపప్పు, తరిగి పెట్టుకున్న బెల్లము, యాలకుల పొడి, కొద్దిగా మైదా, ఇంకొంచెం నెయ్యి, అంతే, ఇంకేమొద్దు. అయిపోయింది. నిజంగా అండి, చాలా సింపుల్. మీకు ఏదో వినటానికి కొంచెం అవునా అన్నట్టు అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం అవురా అని అనిపిస్తుంది. నా దగ్గర వాళ్ళ దోశ పిండి లేదు, నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. దాన్ని దోశ పిండి చేయడానికి కొంచెం ఒకటి కలుపుతాను, చూపిస్తాను మీకు. కట్టేస్తా, ఇంకా అయిపోతాయి. అదేంటనేది మీకు సస్పెన్స్. శనగపప్పు తోపు అంటారు అండి దీన్ని. లోపల పెట్టుకునే దాన్ని తోపు అంటాం కదా. కొన్ని వాటర్ పోసేస్తున్నా. ఈ తోపు ఎంత ఉన్నా పర్వాలేదండి, మనం వేరే దానికి కూడా యూజ్ చేయొచ్చు. అవి దేనికి వాడచ్చో కూడా నేను చెప్తా ఇవాళ. కొన్ని నీళ్ళే పోసాను, ఎందుకంటే నాకు అది లూజ్గా వద్దు. చాలా తక్కువ నీళ్ళు పడతాయి ఇందులో. సిమ్ చేశాను. శనగపప్పు ఉడకాలంతే. మీరు కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వేసినా అయిపోతుంది. కానీ మరీ చెప్తున్నాను, నీళ్ళు చాలా తక్కువ పోయండి. ఫస్ట్ హైలో పెడతాను, ఉడుకు రాగానే సిమ్ చేస్తాను. అయిపోయింది, ఇది కూడా ఉడికిపోయిందండి మంచిగా. నీళ్ళన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక్క నిమిషము. ఇప్పుడు బెల్లం ఇవన్నీ కొలతలు చెప్తాను నేను మీకు. ఇది 200 గ్రాముల శనగపప్పు ఉంది, 150 గ్రాముల బెల్లం తీసుకోండి, సరిపోతుంది. మనకి స్వీట్ ఎట్లా ఉండాలంటే ఈక్వల్ ఉండాలి. కొంతమందికి ఈక్వల్ ఉండాలి, కొంతమందికి అందులో తక్కువ ఉండాలి. నేను తక్కువ తినే రకం. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా మొత్తం పిండి అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చేసి కూడా బెల్లం కలుపుకోవచ్చు, నష్టం లేదు. ఎక్కువ అయితే మాత్రం తీయలేం. మళ్ళీ శనగపప్పు నానబెట్టి, ఇప్పుడు నేను శనగపప్పు దాదాపు 2 అవర్స్ నానబెట్టాను. నానబెట్టకుండా కూడా కుక్కర్లో 4 విజిల్స్ వేయచ్చు, ఈ టేస్ట్ రాదు. నీళ్ళు తక్కువ పడతాయి అందులో అట్లా ఉండదు. నేను గిన్నె చిన్నగా అయిందని మార్చేసాను, ఎందుకన్నా మంచిదని. మధ్యలో గుర్తొస్తుంటాయి. తప్పు తెలుసుకున్నాకన్నా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే చాలా తప్పులు జరుగుతుంటాయి. ఇంకొన్ని మెదిపి చూడండి. ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయనగా అడుగున నేను బెల్లం వేసేస్తున్నాను. కొంచెం బెల్లం కూడా ఎక్కువ వద్దు అనిపించింది నాకు. ఇందులోకి కొంచెం ఒక 2-3 యాలకుల పొడి, 1 స్పూను ఆవు నెయ్యి చాలు. లోపల కొరికినప్పుడు నెయ్యి టేస్ట్ తగలాలంతే, ఎక్కువ అవ్వకూడదు. రెసిపీలో మాత్రం ఓన్లీ 1 స్పూన్ అలౌడ్. ఇప్పుడు సీన్లోకి వస్తుంది మన పెద్ద పెరక్క. గెస్ ఈలోపు గెస్ చేసిన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. పళ్ళు బిగించకుండా కూడా అవుతుంది, కానీ మనకేంటంటే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని జెస్చర్స్ కామన్ అయిపోతాయి. ఇట్లా పిండి పట్టుకొని ఇట్లా అనగామంటాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ దగ్గర నుంచి. చక్కగా ఉడకనివ్వండి, తిప్పుతూ ఉండండి. దగ్గర కావాలి, గట్టి పాకం అవ్వకూడదు, లేత పాకం ఉండాలి, దగ్గర కావాలి. సో అయిపోయిందండి, కట్టేస్తున్నాను. ఇది చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుంది. టెక్స్చర్ చూపించానా నేను? ఇలా కొంచెం గట్టిగానే ఉంచుకోండి. ఒకవేళ మీకు లూజ్ అయినట్టు అట్లా అనిపిస్తే కనుక కొంచెం మైదా పిండి చల్లండి, గట్టిపడిపోతుంది, ఏం కాదు. చాలా మందికి బెల్లం పాకం విషయంలో చాలాసార్లు జరిగే తప్పు అదే, పాకం లూజ్ అయిపోతుంది. నీళ్ళు ఎంత వద్దనుకున్నా అడుగున కొన్ని ఉంటే కనుక పాకం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నీళ్లు మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు బెల్లం వేయండి, పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇదిగోండి, చల్లారుగానే కొంచెం గట్టిపడింది చాలు. ఇంకా లూజ్గా ఉంటే కనుక కొంచెం బియ్యం పిండి కలపండి, సెట్ అయిపోతుంది. మీకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఎన్నిసార్లు లూజ్ అయిందో ఆలోచించుకోండి. ఇదిగోండి, ఇట్లా ఉండలు చేద్దాం. ప్లేట్ ఇవ్వమ్మా.
ఈ సైజు చాలండి, పెద్ద గోలీ సైజు, మరి నిమ్మకాయ సైజు చేయకండి, ఈ సైజు ఉండలు చేయండి. ఇవి చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా. ఒక్కసారి నోట్లో వేసినామంటే చలో ఇట్లా పిండి చూడండి ఎంత గట్టిగా ఉండాలో. మనకి దోశ పిండి గట్టిగా ఉన్నంత ఉండాలి. ఒకవేళ లూజ్ అనిపించినా ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం ఎరుగుతుంది అనిపిస్తుంది మనకి. 2 or 3 teaspoons మైదా పిండి వేసుకోండి చాలు. అది కూడా వేయను నేను, కలిపేసేయండి. అండ్ కొద్దిగా ఉప్పు, వెరీ లిటిల్ ఉప్పు, మరీ చప్పగా ఉండకూడదు చుట్టూ ఉన్నది. సో ఒక 1/8 teaspoon చాలు. నేను కలిపేస్తున్నా. ఈలోపు ఇందులో ఆయిల్ పోసుకుంటా కొంచెం లైట్గా. ఒక్కొక్క దాంట్లో 1/2 teaspoon కూడా పడలేదు చూసారా. సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గట్టిపడింది చూడండి. ఇంకా ఇదిగోండి ఇట్లా వేస్తే ఇంతసేపు రావాలి. నూనె ఎక్కువై పొగలు వచ్చినట్టు వస్తుంది కదా, కట్టేయండి, నష్టం ఏం లేదు. ఆ పొగలు చల్లారిన తర్వాతనే వేయండి, లేకపోతే మీకు తెలుసు పైనంతా మాడిపోతుంది, లోపల ఉడకదు. గుంత పొంగనాలు వేసేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే పెద్ద గంటలు యూజ్ చేయకండి. గుంట గరిటెలను కూడా చిన్న గంటలు తీసుకుంటే మనకి మంచిగా వస్తాయి. ఈ గంట వద్దు, పక్కకు పెట్టేస్తున్నా. ఫస్ట్ కొంచెం పిండి వేసుకుంటున్నాను నేను, ఎక్కువ వేయట్లేను, సగానికి కూడా వేయట్లేను. జస్ట్ 1/2 కిలో ఇడ్లీ పిండికి ఒక 40 పొంగనాలు వస్తాయి, 40 పూర్ణాలు వస్తాయి. ఇందులో గుచ్చినట్టు చేస్తున్నాను నేను. కొంచెం ఉడికినాక చేస్తున్నాను చూసారా. లైట్గా అడుగును ఉడికింది, దానిలో ఇట్లాగా మంచిగా పువ్వు పెట్టినట్టు పెడుతున్నా. దీని మీద ఇంకొంచెం వేసేస్తున్నా, అందుకని అక్కడ కొంచెమే వేసిన నేను. స్టవ్ ఆన్ చేయాలి, వేడిగా ఉంది కదా అని ఆఫ్లో ఉంచిన. సిమ్లో పెట్టేశాను. మంచిగా ఉడకనివ్వండి, తొందర ఏముంది. ఏదైనా పని టైం ఇస్తే మనం ఎంత బాగా చేస్తాము, ఉడకటం కూడా అలాంటిదే. కొంచెం దానికి టైం ఇవ్వండి. 1 teaspoonకే చూసారా ఆయిల్ ఎట్లా పైకి వస్తుందో. 1 teaspoon కూడా లేదు. ఇది ఆయిల్ లెస్ పూర్ణాలు అంటే ఇవి. మీ కళ్ళ ముందు చేశాను. దీనిలో ఇట్లా పోసిన దానికన్నా ఏదన్నా గిన్నెలో పోసుకొని ఇంకెక్కడన్నా సైడ్కి మనకి ఆయిల్ కావాలనిపిస్తే కొంచెం ఇట్లా తీసుకున్నాను నేను. కొద్దిగా ఆయిల్ తీసుకొని బ్రష్ పెట్టాను. ఒక్క చుక్క పోస్తున్నా. ఆయిల్ కనపడని వైపు, ఆయిల్ కనపడిన దగ్గర అసలు పొయ్యట్లేను అక్కడ. బస్ దీని మీద మూత మస్ట్ అండి, సిమ్ మూత మస్ట్. చలో ఇంకా నేను మిగతా పొంగనాలు వెనక స్టవ్ మీద వేసేస్తా. ఇంకా చాలా బరువు అయింది ఒకటి ఉండాలి, మా అత్తగారికి ఉన్నది. చాలా బరువుగా ఉందని అప్పట్లో నాకు కాస్ట్ ఐరన్ వాల్యూ అది తెలిసేది కాదు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, కానీ అప్పట్లో అస్సలు తెలిసేది కాదు. అది ఎప్పుడు స్టోర్ రూమ్లో పెట్టాను, అది తీయాలి ఇప్పుడు నేను. మా అత్తగారు ఇచ్చిన ఆస్తిలా భావిస్తాను అట్లాంటి ఓల్డ్ సామాన్లు. నేను నాకు చాలా ఇష్టం. అసలు నిజం చెప్పాలంటే మనకి భాగ్యం అంతా కూడా అత్తగారు, మన అమ్మ నాన్న అత్త మామ ఇచ్చింది. ఎందుకంటే మన భర్త అంటే ఎవరైతే ఉన్నారో, నాకంటూ ఒక ఫ్యామిలీ, నా పిల్లలు ఉన్నారో, అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అత్తమ్మ దగ్గర నుంచి, మామయ్య దగ్గర నుంచి. అండ్ నాకు జన్మ ఎక్కడి నుంచి అంటే అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇవి మనకి ఆ గుర్తింపు ఉండి ఆ కృతజ్ఞత ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎట్లా తిరిగిపోతున్నాయో. ఎవరికి బాగుంటుంది అంటే మనకి బాగుంటుంది. కోపాలు ఎక్కడొస్తాయంటే ఎక్స్పెక్టేషన్స్ దగ్గర వస్తాయి. నాకేమి ఇచ్చారు, ఎంత ఆస్తి ఇచ్చారు అని లెక్క కట్టుకుంటే కోపాలు వస్తాయి. ఏం లేదు, ఈ జీవితం ఇచ్చారు, ఏ వంకర లేకుండా ఇది ఇచ్చారు, చాలు. అద్భుతమైన ఏమంటారు అర్థం చేసుకునే భర్తని కనిచ్చారు, అది చాలు. అట్లా అనుకుంటే బాగుంటుంది. చూసారా ఆయిల్ లెస్ పూర్ణాలు రెడీ అయిపోతున్నాయి. ఎంతో బాగుందో కదా. ఇన్స్టెంట్గా పూర్ణాలు చేయాలంటే ఏదైనా పండగ పబ్బం రావాల్సిందే కదా, కానీ ఇలా చేస్తే ఎప్పుడు చేసుకోవచ్చు. చెప్తా అది. ఒక్కసారి నూనెలో అయితే ఇట్లా చేయబెట్టి తీసుకోగలుగుతామండి. ఇందులో చేసి చూసుకోవచ్చు. కాలనీయా? ఇంకా లేదు. కాలనీయా అండి, తొందర ఏముంది, మంచిగా ఉడుకుతాయి, మంచిగా వేగుతాయి. దీన్ని పొక్క పెట్టుకొని నెయ్యి చుక్కేసుకొని. మామూలుగా అండి పూర్ణాలు లాంటివి ఎప్పుడు చేస్తామంటే పండగకో, పబ్బానికో, అకేషన్కో, బర్త్డేకో, ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే ఇలా పూర్ణాలు చేయొచ్చు అని తెలిసాక ఎనీ టైం ఇట్లా చేసుకోవచ్చు. ఇంట్లో ఇడ్లీ పిండి ఉందా, దోశ పిండి ఉందా, చేసేయండి. దోశ పిండి కనుక కొంచెం లూజ్ ఉన్నా, ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా అవ్వదనుకున్నా, కొంచెం ఒక 2 teaspoons ఆ 2 tablespoons అవసరాన్ని బట్టి కొంచెం బియ్య పిండి అన్నా మైదా పిండి అన్నా కలపండి. ఇవాళ నేను మైదా పిండి కలిపాను. ఇదిగోండి వితౌట్ ఆయిల్ మన పూర్ణాలు ఇట్లా అయినాయి. కావాలంటే వెనక సైడ్ ఇంకా వేయించుకోవచ్చు. చాలు, మంచిగా సిమ్లో వేయించినాము, ఉడకబెట్టినాము, మంచి ఉడికిపోయినాయి, మంచి కలర్ వచ్చినాయి. నాకు చాలు. దేన్ని కాదనలేకపోయినా ఆరోగ్యాన్ని ఎవరు కాదనగలరు చెప్పండి. టేస్ట్తో పాటు ఆరోగ్యం వస్తుందంటే ఇదే.
బాగా వచ్చినాయి కదా ఎలా కదులుతున్నాయో. బాగా సంతోషం మనసులోంచి రావాలంటే పెద్ద పెద్ద జరగాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపెనింగ్స్ కూడా ఎంతో సంతోషపడవచ్చు ఇలా. అందుకే అంటాను నేను వంటలోనే జీవితం ఉంది అని. ఇవి తింటున్నప్పుడు పిల్లల మొహంలో సంతోషమును, ఒక రకమైన ఆనందము, మీ గురించిన మెప్పుకోలు, అండ్ వాళ్ళ ఇంటికి పోయి ఫ్రెండ్స్కి ఏం చెప్తారు, స్కూల్కి పోయి ఇవన్నీ గుర్తు చేసుకోండి. మీకు ఇంకా డబుల్ ఎనర్జీ వస్తుంది. పూర్ణాలు చూడండి పొంగి పొర్లుతున్నాయి. యమ్మీ యమ్మీ పూర్ణాలు మీకోసం, ఆయిల్లెస్ పూర్ణాలు మీకోసం, శైలా గారు చేసి తింటూ మా కోసం అంటున్నారు, ఇక్కడ విచిత్రం. సో దట్స్ ఆల్. నేను తింటే మీరు తిన్నట్టు కాదా చెప్పండి. నేను అథెంటిక్గా ఇది బాగుంది, ఇది టేస్ట్ చేయండి, ఇది ఇలా చేయండి, ఇది ఎంత వేయండి అని చెప్పినాక ప్లీజ్ 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 ఒక్కసారి చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ నాకు ఇంకొకటి కూడా వచ్చిందండి ఐడియా. ఈ ఐడియా ఏదో నాకు వచ్చింది అని అది ఇదే నేను ఫీల్ అవుతున్నాను. నిజానికి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి చూస్తే కానీ ఒక కాన్సెప్ట్ అనేది మైండ్లో ఫ్లాష్ అవ్వదు. వేరే చూసినప్పుడు అరే పూర్ణాలు ఎందుకు చేయకూడదు ఇట్లా నేను అనుకుని ఉండొచ్చు, చెప్పట్లేను కానీ నీకు అర్థమవుతుందా మనలో అనమాట. ఇలా పూర్ణాలు చేయొచ్చు. అలాగా మీకు ఇంకా ఏం చేయొచ్చు అనిపిస్తుంది దీంతోటి కాదు, ఇన్స్టెంట్గా వెరైటీగా మీరు ఆల్రెడీ ఏం చేశారో ఒకసారి చెప్పండి, నాకు హ్యాపీ ఫీల్ అవుతా చూసి. ఉండనా మరి అద్భుతమైన పూర్ణాలు టేస్ట్ చేయాలని చూస్తున్నారు కదా, మీరు చూడకపోయినా నేను చేస్తాను. పూర్ణం చూద్దామా లోపల. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎక్కడ, పులిహోరలో పులి ఉందా అన్నట్టు ముంద పొంగనాల్లో పూర్ణం ఉందా అని ఇది ఓపెన్ చేయాలి. చాలా బాగుంది కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు కదా. స్వర్గం అంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో. ఇప్పుడు నెయ్యి దిష్టి పెట్టకండి. ఆహా, ఆ వేడికి కరిగిపోతుంది చూసారా నెయ్యి ఎలా కరిగిపోతుందో. మీరు ఒక చిన్న కామెంట్ చేసినా నేను ఇలాగే కరిగిపోతానండి నిజంగా. మీరు ఏది చూసినా అసలు ముందు ఒక కామెంట్ పెట్టండి చాలు. లైక్ చేయకపోయినా ఏం నష్టం లేదు, నచ్చితే లైక్ చేస్తారు, కానీ ఇలా నేను కరిగిపోవాలంటే మాత్రం కామెంట్ పెట్టాల్సిందే. ఇక్కడ ఊదుతుంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయండి. ఎంతమంది గుటకలు వేస్తున్నారు ఇప్పుడు? చేతులు ఎత్తండి, కింద చేతులు ఎత్తండి కామెంట్స్లో. శభాష్ శైలా, శభాష్. యూ డిడ్ ఇట్, యూ నెయిల్డ్ ఇట్ అంటారు చూసారా, అదేదే. ఉండనా మరి. అద్భుతం అండి. అద్భుతం అనే పేరు సరిపోదు, ఏం పెట్టాలో మీరే ఆలోచించి టేస్ట్ చేశాక చెప్పండి. మీరు చేసుకొని ఉంటాను మరి నేను ఇంకా, ఎందుకంటే టైం అయిపోతుంది. ఈ పెట్టాల్సిన వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ, సో టైం అవుతుంది. బాయ్ బాయ్. ఇంకొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.